అడుగో మాటల్లోనే వచ్చాడు. ఏరా తెచ్చావు తలకాయ? కుదరలేదండి. ఏ ఏమేంటండి ఆడు మనిషి అండి. ఎదురుకుంటే వెళ్ళి ఇలా కట్టుకున్నాం అనుకోండి, వెనకాల ఉంటున్నాడు. వెనకాల చూసామనుకోండి అక్కడ ఉంటున్నాడండి. అక్కడ చూసామనుకోండి ఇక్కడ ఉంటున్నాడండి. ఇక్కడ చూసామనుకోండి మళ్ళీ అక్కడ ఉంటున్నాండి. ఆడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదండి. అయ్యండి నాకు కుదరలేదండి. ఏదో మీ బాధలు పట్టుకుని ఇక్కడే ఉండిపోదాలి. ఏరా సింహాచలం, అయితే నీ వల్ల కాదంటావు. సరే ఇదిగో 7. ముందు మీరు తీసుకోండి అయ్యారు. నేను తర్వాత పుచ్చుకుంటాను, నువ్వు ముందు పుచ్చుకోరా. ఎందుకు బావాడి కాదో దండగా. ఏమిటి బావా, పెద్ద మనుషులు, వాడు ఎంత ఇదైనా సాటి మనిషి కదా, పైగా కష్టపడి కూడా వచ్చాడు. సింహాచలం అంటే ఏమనుకుంటున్నారు? ఆడెవడైనా సరే, చివరికి దేవుడైనా సరే కసుక్కని పొడిచి ఆడి తలకాయ తీసుకొచ్చి ఐగల చేతిలో పెట్టు. అదే జరగకపోతే నీ తల తీసి నా చేతిలో పెట్టుకుంటాను. అలక్కలు వీడికి సరుకు ఎందుకు ఇచ్చానో ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది బావా. మందులోని మర్డర్స్ లోని నీదెంత పెద్ద చెయ్యో నాకు ఇప్పుడు అర్థమైంది. నెత్తి మీద ఎందుకు లేకపోయినా బుర్రలో కాస్త గుజ్జుందా? ఇంకా లాభం లేదు. కాళ్ళు అలసిపోయాయి. ఆ పావునాడు కనపడ్డు. ఆ తలకాయ తీసుకురాకపోతే ఈ తలకాయ తీసేస్తారు. నా తలకాయ కాపాడుకోవడం ఎలా రా దేవుడు, దేవుడా. పిలిచావా సింహాచలం? అమ్మ గురువు గారు, మీరు కూడా అతు మీద కూర్చున్నారన్నమాట. మీకోసమే ఎదురుస్తున్నానండి. నేను నీ కోసమే చూస్తున్నానయ్యా. ఏం లేదనుకోండి, చిన్న ఉపకారం. అలాగే నీ తల కాపాడడానికి నా తల ఇచ్చేయాలి, అవునా? 10 మందిలో నడివీధిలో నా తల నీకు ఇచ్చాననుకో, నీ మీద మర్డర్ కేసు పెట్టి ఉరిశిక్ష వేసి నీ తల తీసా. అంచేత రెండో కంటి వాడికి తెలియకుండా ఓ రహస్యమైన చోటుకి వెళ్దాం రా. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, నాకు మాత్రం అండి ఇది అలాగే కావాలి.